ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకవైపు దళారుల ప్రమేయంతో రైతులు నష్టపోతా ఉంటే మరోవైపు అకాల వర్షం రైతులను నిండాముంచుతోంది. తమ పంటను రక్షించుకోవడానికి యాతన పడుతున్నారు. మొక్కజొన్న పంట నీట తడిస్తే ఇక దేనికి పనికిరాదన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అకాల వర్షాలు మొక్కజొన్న రైతుని ఎలా దెబ్బతీశాయో ఈ స్టోరీలు చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రేపల్లెవాడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టి సారించాలని, న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులిస్తేనే మొక్కజొన్నలకు కాటా పెడుతున్న వారిని అదుపు చేయాలని, రైతుల వద్ద నుండి దోచుకుంటున్న దళారులను అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుకాలం కష్టించి పంటను పండించిన రైతులకు కొనుగోలు కేంద్రంలో ఎదురవుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. పండించే వరకు పంటను కాపాడుకుంటున్న అన్నదాత ఆ పంటను అమ్మేందుకు అనేక అగచాట్లు పడుతూ ప్రకృతి వైపరీత్యాలకు తన కష్టాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో మొక్కజొన్న సాగు అవుతుంది. ఇల్లందు పరిధిలో చల్లాసముద్రం, కొమరారం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏప్రిల్ 3వ తేదీన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల రోజులు గడిచినా రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోలు సరిగా లేక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటీవల కురిసిన ఈదురు గాలులు, అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు గోనె పట్టాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. పంట చుట్టూ కందకం తవ్వి అరాకొరగా దొరికినటువంటి గోనె పట్టాలను వాడుతూ రైతులంతా పంట కాపాడుకునేందుకు తాపత్రయపడిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. చల్లసముద్రం కొనుగోలు పరిధి రేపల్లెవాడలో పిఎసిఎస్ కార్యదర్శి హీరాలాల్ను రైతులు ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు పడాల్సొస్తుంది? లారీలు ఎప్పుడొస్తాయంటూ స్థానిక రైతులు నిలదీశారు. 3 కేంద్రాల్లో 150 లారీల మొక్కజొన్న నిల్వలు పేరుకుపోగా కొందరు వ్యాపారుల చేతివాటంతో దళారుల బస్తాలు మాత్రమే లారీల్లో ఎగుమతవుతున్నాయని, వారి సరుకు మాత్రమే కొనుగోలు జరుగుతుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లింగరాజు, మాది కట్టుకోవడం. నేను మొక్కజొన్న మార్కెట్లో నా మొక్కజొన్నలు ఒక 3 ఎకరాల మొక్కజొన్న పోసిన. వర్షం వల్ల నా మొక్కజొన్న మొత్తం పూర్తిగా తడిచిపోయింది. నేను వారం సుమారు 15 రోజుల పైబడి 10 నుంచి 15 రోజుల పైబడి నేను ఈ మొక్కజొన్న యాళ్ళలో ఉన్న అధికారులను నేను అడిగిన కాటాలు పెట్టండి అని అడిగితే సుమారు 15 రోజులు అవుతుంది. అయినా కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల నా మొక్కజొన్నలు కాటా పెట్టకుండా ఆపడం జరిగింది. అలాగే దళారులది బయట నుంచి సేట్లు ప్రతి సేటి ఇక్కడ సుమారు ఒక్కొక్క సేటి సుమారు 50 లక్షల రూపాయల సరుకు ఈ యార్డులో వచ్చిన సరుకు వచ్చినట్టుగాను ఈ యార్డులో కాటాలు పెట్టి ఈ యార్డులో నిలవడం జరిగింది. మరోవైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఇల్లందు పాకాల రహదారిలో రహదారి వెంట ఆరబోసిన మొక్కజొన్న వర్షం వరదకి కొట్టుకుపోవడం సాగుదారులకు వేదననే మిగిల్చింది. మామిడి రైతులు సైతం ఈదురుగాలుల తీవ్రత తీరని నష్టాన్ని కలుగజేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో పాటు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొనుగోలు చేసినటువంటి ఈ మొక్కజొన్న ఇక్కడ కేంద్రానికి వచ్చినప్పుడు ప్రతి గింజకి నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే ఇక్కడ అధికారులతో పాటు కుమ్మక్కైనటువంటిది యూరియా అప్పుడు కుమ్మక్కి అవుతారు, ఇలా కొనుగోలు అప్పుడు కుమ్మక్కి అవుతారు వ్యాపారస్తులు ధాన్యాలు వాళ్ళ పేరు వింటుంటే రైతుల బినామీ రైతుల పేర్లతోటి నష్టపోయినటువంటి ప్రతి రైతాంగానికి కళ్ళంలో ఉన్న ప్రతి గింజ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పని ఆ రోజు పంట నమోదు చేసుకున్న తర్వాత పంట నష్టపరిహారం కూడా నమోదు చేయాలని చెప్పి వారికి ప్రతి గింజకు నష్టపోయినటువంటి వారికి నష్టపరిహారం కట్టించాలని చెప్పని మీడియా ద్వారా మేము సిపిఎంఎల్ మాస్టర్ తరఫున డిమాండ్ చేస్తాం.